అమ్మ ఉన్నారు ఎవరు ముగ్గురు ఉన్నారు అల్లా ఒక వాచ్మెన్ అమ్మ ఉంది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కింద అమ్మ సార్ ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు అదే బిల్డింగ్ లా మరి ఎట్లా జరిగిందమ్మా అసలు నాకు తెలియదు నేను పనికోయినా నాకు భయం అవుతుంది ఎవరెవరు ఉంటారమ్మా లోపల నేను మా పిల్లలు మా ఆయన వీళ్ళు ఉంటారు వాచ్మెన్ వాళ్ళు పెద్దవాడ కూడా ఉంది వాళ్ళ అర్థమైతలేదు ఎంతమంది ఉన్నారో తెలుస్తలేదు 6 మంది అంటూ 4 అంటూ తెలుస్తలేదు ఎవరంతా ఊరుకొచ్చేసారు లోపటేమని తెలియదు మీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు కూర్చోమ్మా కూర్చో టెన్షన్ పడకమ్మా టెన్షన్ పడక अंदर एट्ला क्या है कि साहब मैं दुकान में बैठा हूँ। नहीं टेंशन मत ले लो। मैं दुकान में बैठा सर नहीं मालूम मेरे को कुछ भी कुछ भी नहीं मालूम। भी है कोई भी मेरी मम्मी है मेरी मम्मी है मेरी मम्मी है मम्मी है इसका 2 बच्चे लोकल अंदर हां सर సో చూడొచ్చు ఇక్కడ కొంతమంది బాధితులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా లోపల ఉన్నారు అందులో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు లోపలనే అక్కడ బచాస్ సంబంధించినటువంటి ఫర్నిచర్ గోదాం లో వాచ్మెన్గా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇద్దరు పిల్లలు లోపలే ఉన్నారు అసలు వాళ్ళకి ఏం జరిగింది అనేది ఇంకా తెలియడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఫైర్ సిబ్బంది కావచ్చు మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అందరూ అధికారులు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు ఇటు భవనానికి సంబంధించినటువంటి మరోవైపు కూడా పూర్తిగా సహాయక చర్యలు చేపుతున్నారు మనం చూడొచ్చు బచ్చాకు సంబంధించినటువంటి పక్కనే ఆ రేకులను పగలగొట్టి ఆ మంటల్ని అదుపు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీనికి 2 వైపుల నుంచి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు సో రెండో వైపు కూడా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో దాన్ని అదుపు చేసేందుకైతే ఇటు సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ భవనానికి దాదాపు 3 వైపులా కూడా మంటలు వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే మిగతా సిబ్బంది హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు పోలీసులు కావచ్చు పూర్తిగా ఆ భవనానికి మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు చేపడుతూ ఆ మంటల్ని వ్యాప్తి చెందకుండా తగ్గించేందుకు ఫైర్ ఫైటర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు 2-3 వైపుల నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు దాదాపు ఇది 100 మీటర్ల వరకు భారీ పొడవుగా ఉన్నటువంటి ఈ భవనం దాదాపు 4 అంతస్తుల భవనం సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొదట ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది మొదటి అంతస్తు కూడా ఈ మంటలు వ్యాపించినాయి పెద్ద ఎత్తున ఫర్నిచర్ అనేది నిల్వ ఉంటుంది గోదాం కావడంతో షోరూమ్ గోదాం 2 ఒక్క వద్దనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు రంగంలోకి దిగారు ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు మిగతా అన్ని విభాగాలు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా బ్లాక్ చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంటలు వ్యాపించకుండా పూర్తిగా బ్లాక్ చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు సో లోపల ఎంతమంది ఉన్నారు ప్రమాదం జరిగిన సందర్భంగా వాళ్ళు మరి బయటికి వచ్చారా లేదా అనేది కూడా ఆ బాధిత కుటుంబాల్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బచ్చాస్ ఫర్నిచర్ షాపు ఆ ఫర్నిచర్ గోదాంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు మరి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఇంకా ఆ మంటలు అదుపు చేసిన అనంతరం కూడా పూర్తి వివరాలు చెప్తామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు ఫైర్ అధికారులు కూడా చెప్తున్నారు ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు పిల్లలు లోపల ఉన్నట్లుగా కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు ఆమె కన్నీరు మున్నీరుగా తల్లి విలపిస్తుంది ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం ఈ భవనంలోనే ఈ ప్రమాదం జరిగింది భవనానికి సంబంధించినటువంటి పూర్తి రౌండప్ చేశారు పోలీసులు ఎవరిని వెళ్లకుండా పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు మాత్రమే లోపలికి వెళ్లి పూర్తిగా ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన ఇంకా పూర్తిస్థాయి వివరాలు కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రమాదం జరిగిన సందర్భంలో ఎవరెవరు లోపల ఉన్నారు సిబ్బంది ఎవరైనా లోపల ఉన్నారా అనేది కూడా ఆ బచాస్ ఫర్నిచర్ సంబంధించినటువంటి యజమానులను కూడా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే బాధిత కుటుంబం మాట్లాడింది లోపల అసలు ఈ ప్రమాదం జరిగిన సందర్భంగా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు అన్న చెప్పండి అసలు ఎట్లా జరిగింది ప్రమాదం ఏం జరిగింది సకాలంలో పోలీస్ సంస్థ మన ఫైర్ సిబ్బంది చేసిన పనికి ఇక్కడ ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం లేదు
వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఏసీపీ సార్ మేడం వాళ్ళు కేర్ హాస్పిటల్కి ఫోన్ చేసి 2 అంబులెన్స్లు, అదేవిధంగా ఏదైనా ప్రాణ నష్టం ఉంటే ముందుగానే జాగ్రత్త పడి వాళ్ళని పిలిపించడం జరిగింది. దేవుని దయతోటి ఏ ప్రాణ నష్టం జరగొద్దని కోరుకుంటున్నాం. ఫర్నిచర్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. ఎందుకంటే అవునండి, ఫర్నిచర్ కాబట్టే అంత ఎత్తున మంటలు వ్యాపించినా కూడా సకాలంలో స్పందించిన మన పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఫైర్ సిబ్బంది కానివ్వండి, అంత పెద్ద గండం నుంచి బయటపడ్డాం మనం. పోలీసు వాళ్ళు వీళ్ళు సకాలం స్పందించాం కాబట్టి ఈరోజు మనకు ఎటువంటి నష్టం జరగకుండా కనిపిస్తుంది. దయచేసి ఇంకో అర్ధగంటలో అంత ఇక్కడ క్లియర్ అవుతుంది. అప్పుడు మనకి ఏమైనా ప్రాణ నష్టం అయినా తెలుస్తుంది. తరలించేందుకు ఆల్రెడీ కేర్ హాస్పిటల్ కాల్ చేసి సార్ ఏసీపీ సార్ గారు 2 అంబులెన్స్ కూడా చెప్పడం జరిగింది. కేర్ హాస్పిటల్ అలర్ట్ చేయడం, ఎందుకంటే ఇక్కడ మీకు దగ్గర ఉన్నది కేర్ హాస్పిటల్ కాబట్టి సకాలంలో ట్రీట్మెంట్ అందించడానికి ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందే చూశాను. 2 అంబులెన్స్ కూడా ఇప్పుడు తక్షణమే రమ్మని చెప్పాను. చూడొచ్చు మనం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇప్పటికే లోపల మంటల్ని కొంతవరకు అయితే అదుపు చేసినట్లు కూడా తెలుస్తుంది. దట్టమైన పొగలు అయితే ఇంకా అలముకుంటున్నాయి.